హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మళ్ళీ ఒక టూర్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మనం గద్వాల్ అయితే వెళ్ళిపోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మేము ఒక వీడియో చేయక చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చింది. సో మనం ఇంకో వీడియో అయితే చేస్తాం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. సో మళ్ళీ సేమ్ అదే మా ఫ్యామిలీతో వెళ్తున్నాం. సో వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మాట్లాడదాం. చలో లెట్స్. సో ఇప్పుడైతే మనం కిందికి వెళ్దాం, మన ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళు ఏమేమి చేస్తారో చూద్దాం మన ట్రిప్ కోసం. ఇగో ఈమె అయితే మా చెల్ల. నాన్న హాయ్. హాయ్. ఈమె అయితే మా చెల్లె పిన్ని. హాయ్. నేను డ్రెస్ వేసుకున్నాక చెప్పు ప్లీజ్. సరే సరే సరే. తినేది ఏడికి పోతున్నాం చెప్పు మనం? బిల్డింగ్ పైన కాదు, ఇప్పుడు మనం ఏడికి పోతున్నాం అందరం కలిసి? గద్వాలా? సో గాయస్, అందరూ అయితే రెడీ అవుతుర్రు. మా బాబాయ్ వాళ్ళు అందరూ అది ట్రాలీ కోసం అవన్నీ సెట్ చేస్తున్నారు అన్నమాట. మా కన్నయ్య ఏం చేస్తుండో? కన్నయ్య ఏం చేస్తున్నారా? ఏం చేస్తలేవా? హాయ్ అప్పు, హాయ్ అప్పు, హాయ్ అప్పు. ఎట్లా ఏం చేసి ఫ్రెండ్స్, ఫైనల్ అందరం అయితే వెళ్తున్నాం. సామాన్లను పెట్టేసాలా, వెళ్ళాలా పొద్దున్నాను. వా ఈసారి కొత్తగా డిఫరెంట్గా కార్లో కాకుండా ఈ టాటాయిస్ దాంట్లో పోతున్నాం. అసలు ఫైనల్లీ మొత్తం ఆటో అయితే సదరేసినాం. చూడండి. నాకు తెలియదు ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్. మై రుక్షిత్ భాయ్. సో ఫ్రెండ్స్, మోటి పైసా ఒకసారి ఇయ్యాలా? రైట్. కింద మొత్తం ఇటే పెట్టాయి. చెప్పండి చెప్పండి. మంచిగా లేదా? కొంచెం ఇట్లా వెనక్కనే కూర్చో. అది అయితే మనం కాలు పెట్టింది చాలా పక్కలు ఆ ముందుకి చేస్తా బెటర్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూర్చున్నాం. రేపా సో ఫ్రెండ్స్, ఇంకా అయితే మేము వెళ్ళలేము అనమాట. ఇప్పుడు టైం చూసుకుంటే 9 అయితే అవుతుంది అనమాట. మేము 3కి వెళ్ళాం, 9 అవుతుంది, ఇంకా వెళ్ళలేము. ఈ బండి అయితే చాలా స్లో, మరీ చాలా ఘోరమైన స్లో ఇది.
సో ఫ్రెండ్స్ ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. రూమ్కి చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా సామాన్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. అంటే 11 o'clock వచ్చినాం మేము ఇక్కడికి. అంటే ఒక సో రూమ్ గిట వెరైటీ ఉంది రూమ్. సో ఇది ఆడైతే గుడి పోదాం. రా మొత్తం చూపించింది కానీ వీడియో లేదు ఇప్పుడు. సో ఇది రూమ్లో చూడొచ్చు. మీద అయితే ఏమో మాది రూమ్ నెంబర్ 25. రూమ్ నెంబర్ 25 మాది. రూమ్ నెంబర్ 22 గిట మాది. రూమ్ నెంబర్ 22లో మేము ఇక్కడ పెట్టినాం. ఇక్కడ చూడొచ్చు కదా, ఇది మొత్తం నీళ్ళే, చెరువు ఇది అంతా మొత్తం చెరువే ఉంటుంది. ఇక్కడ మొత్తం పెద్ద చెరువు. దానిలో షిప్పులు వేసుకొని పోవాలి, బోట్లు, పడవలు. మా ఇంకో వాళ్ళు వస్తారు 11 o'clock వస్తారు వాళ్ళు కార్లో. సో ఫ్రెండ్స్ ఇందాక టైంలో చెప్పి చూపించిన, ఎందుకంటే దూరం అంటే వాల్కి వే మొత్తం నడుచుకుంటూ రావాలా, అందుకనే వచ్చినాం. హాయా లేరనుకున్నాం, ఉన్నారు గుడికాడ. ఇగో ఇట్లా వచ్చేస్తారు టైం. నీళ్ళు అయితే ఏం లేవు అసలు. ఇగో ఇదంతా ఉండాలి నీళ్ళు, మొత్తం నీళ్ళు లేవు అసలు. నీళ్ళే లేవు ఇక్కడ అసలు. నీళ్ళు ఉండాలి కానీ చాలా తక్కువని. అదే వచ్చిర్రు. ఆడ చూసినాం, ఆడ లోపట ఉన్నారు జనాలు. ఎవరు ఫస్ట్ పండగ ఆడ ఎంత బాగుంది తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ ఇంకోటి ఇగో మా అవ్వ ఈడ రూమ్లో, ఆడ రూమ్ ఏమా అప్పుడు ఆడ రూమ్లో ఆడ ఉందాం అనుకున్నాం కానీ ఏం లేదు మా. సేమ్ కాదు సేమ్. జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారుగా. 11-9. సో ఇక్కడ లోపలైతే టెంపుల్ అనమాట. సో మార్నింగ్ అయితే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు కదా అమ్మా. నాకు పొద్దుగాల అయితే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. చూడొచ్చు కదా, ఇటు మొత్తం అవే ఉంటాయి. ఇటు దిక్కు మొత్తం చెరువు ఉంటుంది. ఇక్కడ మొత్తం చెరువే ఉంటుంది. దీని వెనకాల మొత్తం పురుగులు ఉన్నాయి. ఇక్కడ రేపు మార్నింగ్ అయితే మనకు అసలు ఇక్కడ అంత ఉండదు అని అనుకుంటున్నా. ఎందుకంటే అనుకుంటున్నా కదా, నిజంగా ఇక్కడ ఏమి ఉండదు, జాగానే దొరకదు. తీసుకుంటూ చెయ్యి మమత
పోయేటప్పుడు ఆయన సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ టెంకాయ కొడుతున్నాం అంటే ఇక్కడ మనము కొబ్బరికాయలు ఇట్లా కొట్టుకోవాలా. అక్కడైతే మీరు చూసినట్లయితే అక్కడైతే హెయిర్ కట్ నేను మార్నింగ్ చూపిస్తాను. గుండె వేసుకున్న వాళ్ళు గుండె వేసుకోవచ్చు. ఇక్కడైతే అమ్మ ఇదేం గుడి అమ్మ ఇదేం గుడి గొప్ప పరశురాముడు. సో ఇది వచ్చేసి పరశురాముని గుడి. ఇది వెళ్ళాలి ఇంకా లేట్ నైట్ కాబట్టి ఎవరు లేరు. రేపు 11 o'clock, ఇప్పుడు 11 అయితే రేపు 11 o'clockకి చూడాల్సి ఇక జాగానే దొరకదు. కానీ వీడియో దీనికి ఎలా వేయరు అనుకుంటా, అదే ప్రాబ్లం. సో వీడియో దీనికి ఎలా వేయరు, అందుకనే నేను ముందే చూపిస్తున్నా. వీడికే అండి సో డోర్ అయితే క్లోజ్. ఇట్లా పోదాం, బయటికి పోవచ్చు. చూసుకున్నట్టయితే ఇడికే క్లోజ్. సో లేదు కానీ తెలుసుగా దుంకేసినాం, మామూలుగా ఉండదు. వాళ్ళు అట్లా ఈడు ఉంది కదా రూటు. సో ఈడైతే గుండు, ఈడ నుంచి ఆడ స్టెప్స్ ఉన్నాయి మీదికి, వ్యూ పాయింట్ ఆడ చేరుకుంటుంది. అదే ఎందుకు ఎక్కుతుర్రా? సో ఈడ ఇది ఇటు ఒక టైప్ ఆఫ్ వ్యూ పాయింట్ అనుకోండి. ఇటు చెట్లు మధ్యలో చిన్నగా రోడ్డు పెట్టారు, సైడ్కి కూర్చొనికి పెట్టారు అనమాట. కానీ రేపు పొద్దున మొత్తము వాళ్ళే ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు. మొత్తం పొద్దుగా వాళ్ళతో నిండిపోతాయి. చూడొచ్చు మొత్తం. ఓకే ఫాస్ట్ నేను వచ్చేసిన ఇంకా వస్తలేదు, మొత్తం ఫాస్ట్ ఉన్నాం అలా. కానీ సో వీళ్ళు వచ్చి ఇప్పుడే వీళ్ళేమో చేసుకుంటారు ఇక్కడ. సో కొన్ని రూమ్స్, ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంట. సో ఇది రూమ్, అన్నిటి రూమ్లలో మా రూమ్స్ మా బెస్ట్ రూమ్స్ అనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళు మాకు ఎప్పుడైనా కానీ మాకు ఏమైనా కావాలంటే వాళ్ళు ఫోన్ చేసినాం అనుకో, మాకు బుక్ చేసి పెడతారు వాళ్ళు. సరే రాబోయ్ తెలుసు కానీ. సో ఫ్రెండ్స్ రేపు ఈ జాగానే మనం అయితే స్నానం చేయాలన్నమాట. స్నానం చేయాలి రేపు పొద్దుగాల. చూడు ఇప్పుడు టైం అయితే 11:17 అవుతుంది. జాను టైం 11:17 అవుతుంది. రేపు పొద్దుగాల 6:30, 7:30 లోపు స్నానం చేసి రెడీ అయిపోవాలి. సో ఇక్కడ కార్ గేట్ ఉంది. అంటే ఒకరు కార్లు వచ్చి 2 గ్రూపులు వచ్చినాయి అనమాట. ఒకరు కార్లో వచ్చారు, ఒకరేమో దానిలో వచ్చారు. సో మా నాన్న కార్ తెచ్చారు. వీడ చూడొచ్చు, అందరు స్నానం అయితే చేస్తారు. అంతే నైట్ ఈ టైంలో వచ్చారు, బోనం ఎత్తుతారు, స్నానం చేస్తారు. మళ్ళీ తీయచ్చు కానీ తీయద్దని. మళ్ళీ వాళ్ళు స్నానం చేస్తుంటే తీసినాం అనుకో, అవసరమా పరిచయం. సో ఫ్రెండ్స్ చూడండి, వేరే లెవెల్ ఉందన్నమాట అసలు. చూడొచ్చు మీరు. వీడుంటే ఫీలింగ్ అంటే చల్ల గాలి, చెట్లు, ఈ రోడ్డు. అంటే నడుస్తే గిట్ట అంత ఏమంటారు, స్ట్రెస్ వస్తలేదు, స్ట్రెస్ అనిపిస్తలేదు నడిచినా.
కానీ కామెడీ ఏంటంటే ఇప్పటిదాకా మేము చేసిన జర్నీలలో ఇది చాలా ఘోరమైన జర్నీ. పొద్దుగాల 3 o'clock వెళ్తే 10:30కి ఇక్కడికి వచ్చినాం. 3 or 10 or ఆల్మోస్ట్ 6 hours. ఉన్నా బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం పా ఇంటికి. మన ఇల్లు అంటే ఆడ ఆ కార్ దగ్గర. ఆ కార్ పక్కన ఉంది కదా మన ఇల్లు. అదే నువ్వు కన్నయ్యని తీసుకొని ఇంటికి పో, నేను పెద్ద డాడీ వాళ్ళని కూడా చూపిస్తా. అదే ఇంటర్వ్యూ తీసుకోను ఒక అన్నయ్యని. పోదాం మనం మళ్ళీ చూస్తా. అందరైతే ఆచాడుతుడు ఆడబెట్టలే. మేకలు అయితే మూల పోయినాయి. 2 మేకలు. సో ఇప్పుడైతే మనము ఇక్కడికి వచ్చినాం కదా. లాస్ట్ వీక్ అయితే పండగ అయింది. సో మనం నెక్స్ట్ వీక్ వచ్చినాం. అసలు పండగ ఎందుకు జరుపుకుర్రు, అసలు దాన్ని ప్రాసెస్ ఏంది అని మొత్తం తెలుసుకుందాం. పిన్ని చెప్పు పిన్ని, అసలు పండగ ఎందుకు చేస్తారు చెప్పు. అసలు ఈ అమ్మవారు జన్మమ్మ అమ్మవారు కొందరికి ఇంటి ఇలవెల్పుగా ఉంటుంది. మా ఇంటికి కూడా ఈ అమ్మవారి ఇలవెల్పు కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి చేయాలి. కాకపోతే మా పెద్దలు అంతగా పట్టించుకోవడం, వాళ్ళకి సరిగ్గా తెలియక వదిలేయడంతో మేము కొద్దిగా మాకు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే లైఫ్లో. మళ్ళీ తర్వాత తెలుసుకొని మాకు ఈ అమ్మవారు ఉంది, మీరు పోల్చుకోవాలి ఖచ్చితంగా అని అన్నప్పుడు సరే అని ఇక మళ్ళీ జమ్మమ్మకు దండం పెట్టుకొని వచ్చి చేయడం జరిగింది. చేసిన మొదటి సంవత్సరంలోనే మాకు చాలా మంచిగా అనిపించింది. అసలు చాలా అంటే చాలా మిరాకిల్స్ జరిగినాయి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నారు ప్రతి సంవత్సరం చేయాలి, ఒకసారి చేసి వదలొద్దు, అట్లీస్ట్ ఒక 3 years అని చేయాలంటే అట్లా ఇయర్ చేసి 3rd year లాస్ట్ ఇయర్ అనమాట. ఇప్పటివరకు 3rd year అనమాట. ఇప్పుడు మేము 3rd year ఇప్పుడు పండుగ చేసుకుంటున్నాం. అంతా ఆమె దయ, ఆమె బలం అంతే. సో ఫ్రెండ్స్ ఫైనలీ ఇప్పుడు గుండు చెప్పినకి అయితే వచ్చేసినాం. గుండు ఎడా చేసేది कतर अंदर का तुम खराब मोड कतर पर बल्ली ऐसा लागू చింపే పైన నింపుతాను. వచ్చిరా సీజన్ వచ్చినారా కత్తెర వచ్చిరా
పోని 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 కాచాయని కన్నయ్యను కూడా గుండి కూడా కాచాయని ఫస్ట్ టైం తీసేదే తర్వాత ఎప్పుడు తీసినా మనిషి అయితే నాకు నీకు తీసినా నీడనే తీసినాం నీకు వీళ్ళప్పుడు తెలియదు అత్తమ్మ కూడా ఎందుకు తెలియదు మా పుట్టెంటుకలకు అత్తమ్మ మన ఈయన మొక్కిన మీరు ఆడ తీసుకోరు అంతే షిరిడి రా అమ్మాయి కదా సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే సో ఇది ఒక నార్మల్ 25 to 30 minutes అలా పెడతాను. సో చాలా ఎక్కువ అంటే 1 hour దాకా అయింది వీడియో. నేను part 1 part 2 కిందకి అయితే పెడతాను. ఇది హాఫ్ అన్ అవర్ ఇంకొకటి తీసి దాన్ని అంటే మ్యాక్సిమం చాలా వరకు తీసేసి సగం కొంచెం వీడియోలో అయితే తప్పకుండా చూస్తాను. సో ఇప్పుడైతే కొంచెం తీసేసినాను. సో ఇది ఇవాళ వీడియో అయితే హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో మాకైతే మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ టైప్ అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి కార్లో వెళ్తాము స్పీడ్ తీసాం, ఈసారి మాత్రం ఆ ట్రాలీలో మాత్రం చాలా ఘోరంగా అయిపోయింది. 3 hours వచ్చే జర్నీని మేము 9 hours వచ్చాము. అది గిట్ట నైట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock వెళ్తే నైట్ 11:30కి అక్కడ ఉన్నాము. సో నాకైతే మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ టైప్ అనిపించింది. సో ఇక్కడ మాకు మంచిగా వర్షాకాలం కాబట్టి క్లైమేట్ గిట్ట అంత ఎండ లేకుండా మంచిగా బెటర్ ఎక్స్పీరియన్స్ టైప్ అనిపించింది. సో మంచిగా కూల్గా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.